హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 31వ భాగాన్ని వినేద్దాం. యష్ రాజ్ మాట్లాడుకుంటూ ఉండగా ప్రియా టెర్రస్ పైకి వస్తుంది. యష్ ప్రియా రావడం చూసి వెళ్తూ ఉంటే ప్రియా అన్నయ్య అని పిలవడంతో ఆగిపోతాడు. యష్ ప్రియా దగ్గరకు వచ్చి ఏంట్రా ఏమైనా చెప్పాలా అన్నాడు. ప్రియా అది అది అని అంటుంటే యష్ ప్రియని చూస్తూ నువ్వేమైనా చెప్పాలనుకుంటే నిరభ్రంగా చెప్పచ్చు, నేనేమీ అనుకోను అన్నాడు. ప్రియ ఏం చెప్పాలనుకుంటుందో అని రాజ్ ప్రియ వైపు చూస్తూ ఉంటాడు. అన్నయ్య, రేపు పెద్దమ్మ నిత్యని చిన్న చూపు చూసి నిత్యని ఏమైనా అన్నా చేసినా ఇప్పటిలాగే కామ్గా చూస్తూ ఊరుకుంటావా అని అడిగింది. యష్ ప్రియ మాటలకి అలా ఎలా ఊరుకుంటాను అన్నాడు. ఊరుకోక ఇప్పుడేం చేస్తున్నారు అంది ప్రియ. ఇప్పుడంటే పెళ్లి కాలేదు కదా అన్నాడు. పెళ్లి అయితేనే బంధం ఉన్నట్టా అంది ప్రియ. యష్ ప్రియ మాటలతో ఆలోచనలో పడతాడు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, లావణ్య ఒక లాయర్. చట్టం న్యాయం ఒకే ఇంట్లో ఉన్న మన ఇంట్లోనే ఇలా ఉంటే ఇంకా బయట ఆడపిల్లల సంగతి వేరే చెప్పాలా అంది. నువ్వన్నది కరెక్టేరా అన్నాడు యష్. అన్నయ్య, మీకు వాటా ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం కాదు. పెద్దమ్మ పెట్టిన కండిషన్ నాకు నచ్చలేదు, మీరు తప్పుగా అనుకోకండి అంది. పెళ్లి విషయంలోనే ఇలా ఉండే పెద్దమ్మ రేపు పెళ్ళయ్యాక చిన్న విషయాలకి ఇంకా ఎలా ఉంటారు? భారతి అక్క చేసిన తప్పు ఏంటన్నయ్య? రాంబాబు గారిని ప్రేమించడమా? అది అంత పెద్ద తప్పు అని నేను అనుకోవడం లేదు. ఇంతకీ రేపు ఎంగేజ్మెంట్ కదా, అక్కని పిలిచారా? తన అన్నయ్య నిశ్చితార్థానికి తను ఉండాలి అనుకుంటుంది కదా. యష్ ఆలోచించలేదురా అన్నాడు. వెళ్ళు తీసుకొనిరా తనని అంది ప్రియ. థ్యాంక్ యూరా. నా సొంత చెల్లి ఉన్నా కూడా నీలా ఆలోచించదేమో. నీ మాటల ద్వారా నాకు తెలిసొచ్చింది. వెంటనే భారతిని తీసుకుని వస్తాను. రేపు ఈవినింగ్ కల్లా ఇక్కడ ఉంటాను. అంటే నేను నీ సొంత చెల్లిని కాదా అన్నది ప్రియ. అయ్యో ఎంత మాట, నువ్వు అంతకంటే ఎక్కువేరా అన్నాడు యష్. ప్రియా నవ్వుతూ వెళ్ళిరా అన్నయ్య అంది. యష్ ఉండు అని రాజ్ చాపర్ అరేంజ్ చేసి దాంట్లో వెళ్ళమంటాడు. యష్ రాజ్ని హక్ చేసుకుని ఇద్దరికి బాయ్ చెప్పి భారతిని తీసుకురావడానికి వెళ్తాడు. ప్రియా దగ్గరికి రాజ్ వస్తాడు. అందరి గురించి అన్నీ అర్థం చేసుకుంటున్నావు, మరి నీ గుండెల్లో ఉన్న బాధ నాతో చెప్పవా? దాని సంగతి ఏంటి అన్నాడు. నువ్వు దేని గురించి చాలా బాధపడుతున్నావు, అదేంటి అన్నాడు. అదేం లేదు రాజుగారు, నేను బానే ఉన్నాను అంది. ఎలా ఉన్నావో నాకు బాగా తెలుసులే కానీ మధ్యాహ్నం షాపింగ్ మాల్ దగ్గర ఏం జరిగింది? నువ్వెందుకు అలా ఉన్నావు అన్నాడు రాజ్. నిత్య చెప్పిందిలే కానీ నీ నోటి నుండి విందామని అన్నాడు. శైలు అన్న మాటలకైతే నువ్వు అలా ఫీల్ అవ్వు కానీ నాకు తెలుసు ఇంకా ఏదో ఉంది నీ మనసులో, అదేంటో చెప్తావా? నేనే తెలుసుకోవాలా అన్నాడు. ప్రియా ఏడుస్తూ రాజ్ గారు అంటూ రాజ్ని గట్టిగా హత్తుకుంటుంది. ప్రియా అలా ఏడ్చేసరికి రాజ్ కంగారుగా ఏమైందిరా అమ్మో అని ప్రియా తలపై చెయ్యి వేస్తూ అడుగుతాడు. ప్రియ భయంగా ఉందండి అంది. రాజ్ ప్రియని మరింత హత్తుకుంటూ ఎందుకు భయం? మొన్న గుళ్ళో అలా జరగడం, షాపింగ్ మాల్లో శైలు నాకు వార్నింగ్ ఇవ్వడం తట్టుకోలేకపోతున్నాను. ఎంత ధైర్యంగా ఉన్నా ఏదో మూలన చాలా భయంగా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు రాజుగారు. రాజ్ ప్రియా నుదుటిన ముద్దు పెట్టుకుని కొంచెం దూరం జరిగి ప్రియా చిన్ని తన చేతులతో పైకెత్తి నన్ను చూడు ప్రియా, అన్ని విషయాలను చాలా బాగా అర్థం చేసుకునే నువ్వు ఈ విషయాన్ని ఎందుకంత సీరియస్ తీసుకుంటున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నేనుండగా నీకేం కానివ్వను అన్నాడు రాజ్. రాజ్ గారు, మీ మీద నమ్మకం లేక కాదు, మన చుట్టూ ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్ని చూసి భయం వేస్తుంది అంటూ రాజ్ని హత్తుకుంది ప్రియా. ప్రియా ఏడుస్తూ ఒకవైపు వివేక్, ఒకవైపు శైలు. గుడిలో జరిగిన ఆ సంఘటన ఏం జరుగుతుంది నా చుట్టూ, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? సంతోషంగా ఉందామనుకున్న ప్రతి క్షణం ఏదో ఒకటి ఆటంకం కలుగుతుంది. నా జీవితంలో సంతోషం అంటూ ఉందో లేదో అని ప్రియా మాటని పూర్తయ్యేలోపే రాజ్ ప్రియా పెదవుల్ని తన పెదవులతో ముడివేస్తాడు. ప్రియాలో ఉన్న భయం కాస్త దూరమైంది అని నిర్ధారించుకున్న తర్వాత ప్రియా నుండి దూరం జరుగుతాడు. ప్రియాని తీసుకొని పక్కనే ఉన్న ఉయ్యాల్లో కూర్చొని ప్రియాని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఉయ్యాల ఊగుతూ ప్రియా మెడ మీద ఒక తన చిన్ను పెట్టి ఏం జరిగినా నీకేం కానివ్వను అంటాడు. ఎవరొచ్చినా మన మధ్యలోకి, ఎవరు ఏం చేసినా మనల్ని విడదీయలేరు, ఏమీ చేయరు, నువ్వు భయపడకు. ప్రియాలో ఇంకా భయం ఉండడం వల్ల బయటికి వెళ్దామా అని అడుగుతాడు. ప్రియా సరే అనడంతో ప్రియాని ఎత్తుకుని తీసుకుని వస్తూ ఉంటాడు. ఇంతలో ఆదిత్య ఎదురై ఏమైంది అని అడుగుతాడు. రాజ్ ప్రియా భయం గురించి చెప్పి నేను ప్రియని బయటికి తీసుకెళ్తున్నానంటూ ప్రియని దింపుతాడు. అన్నయ్య నువ్వు రాకూడదా అంది ప్రియ. సరే అంటాడు ఆదిత్య. అప్పుడే వచ్చిన లావణ్య కూడా రమ్మడంతో అలా నలుగురు కలిసి వెళ్తుంటారు. కార్ రాజ్ డ్రైవ్ చేస్తుంటే ఆదిత్య ఫ్రంట్ సీట్లో కూర్చుంటే ప్రియా లావణ్యాల వెనక సీట్లో కూర్చుంటారు. అలా కాసేపు వెళ్ళిన తర్వాత కార్ని ప్రియా వాళ్ళ ఇంటికి పోనిస్తాడు. వీళ్ళు వెళ్ళేసరికి సోనా వాసులు ఉంటారు. వాళ్ళని చూసి ప్రియా షాక్ అవుతుంది.
వెళ్ళి వాళ్ళిద్దరిని హక్ చేసుకుని మీరేంటి ఇక్కడ అని సంతోషంగా అడుగుతుంది. అనుకోకుండా నీ మొబైల్కి కాల్ చేస్తే రాజ్ లిఫ్ట్ చేశాడు. నువ్వెందుకో మూడ్ ఆఫ్లో ఉన్నావని రాజ్ చెప్పడంతో మీరందరూ ఇక్కడికి వస్తున్నారని అనడంతో నేను వాసు కలిసి నీకోసం వచ్చాం. వాసు ప్రియా దగ్గరకు వచ్చి ప్రియా తలపై చెయ్యి వేసి ఏమైందిరా, నువ్వెందుకు అలా ఉన్నావు? ప్రియా ఏమీ లేదురా, కొంచెం నర్వస్గా ఉంది అంతే. మీ అందరినీ కంగారు పెట్టేశాడు అని రాజ్ వైపు చూస్తుంది. రాజ్ స్మైల్ ఇచ్చి ఇంట్లోకి వెళ్దాం అనడంతో ప్రియా కీస్ ఆదిత్యకిస్తుంది. లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు అందరూ. ఎదురుగా వాల్ మీద ప్రియా వాళ్ళ అమ్మ నాన్న ఫోటో చూస్తూ అక్కడే ఆగిపోతాడు ఆదిత్య. ఆ ఫోటోకి దండ వేస్తుంటుంది. నేరుగా ఫోటో దగ్గరికి వెళ్ళి తన చేతులతో ఫోటోని తీసి గుండెలకి హత్తుకుంటాడు. ప్రియా ఆదిత్య భుజంపై చెయ్యి వేసి ఫోటోని తన చేతుల్లోకి తీసుకొని ఆదిత్య ఎదపై వాళ్ళ కళ్ళు మూసుకుంటుంది. కాసేపు అలాగే ఉంటారు ఇద్దరు. రాజ్, నేను మీ చెల్లి మూడ్ని డైవర్ట్ చేయడానికి తీసుకుని వస్తే నువ్వు ఇంకా దాన్ని పాడు చేసినట్టున్నావు కదరా అన్నాడు. రాజ్ అలా అనడంతో ప్రియా ఆదిత్యాలు నవ్వుతారు. లావణ్య ఆదిత్యాన్ని చూసి కొంచెం ఫీల్ అవుతుంది. ఆదిత్య మూడ్ని ఎలాగైనా డైవర్ట్ చేయాలనుకుంటుంది. కాసేపు కూర్చున్న తర్వాత వాసు బయటకు వెళ్తాడు. ప్రియా, సోనా, లావణ్య ముగ్గురు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. రాజ్, ఆదిత్యాలు రూమ్ బయటే ఉంటారు. వాసు అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాడు. ఐస్ క్రీమ్ తింటూ ప్రియా, నువ్వు ఎప్పుడు బయటికి వెళ్ళవరా, ఎప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చావు అంటుంది. వాసు ప్రియా తలపై ఒక్కటిచ్చి ఐస్ క్రీమ్ ఉంటే చాలు, అది ఎలా వచ్చిందని కూడా చూడవు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు నాకు అన్నాడు. అబ్బో, తమరు నా నుంచి థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏంటి అంది ప్రియా. రాజ్కి అర్థమవుతుంది వాసు ప్రియని డైవర్ట్ చేయడానికి చేస్తున్నాడని. ప్రియా ఎక్స్ట్రాల్ చేయక మూసుకొని తిను అంటాడు. అందరూ వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. కాసేపు ఆగిన తర్వాత ఓకే ప్రియా, మేము వెళ్తాం, లేట్ నైట్ అయింది కదా అంటుంది సోనా. ప్రియా సరే అనడంతో వాసు, సోనాలు వెళ్ళిపోతారు. సోనా వెనక్కొచ్చి ప్రియతో ఆర్ యు ఓకే, నువ్వు దేని గురించో బాగా టెన్షన్ పడుతున్నట్లున్నావు, అదేంటో చెప్పొచ్చు కదా అని అడుగుతుంది. మీరు అనుకున్నంత పెద్ద టెన్షన్ ఏం కాదులే, అయినా రాజు గారు ఉన్నారుగా చూస్తుంటారు. సోనా వాసులు వెళ్ళిపోతారు. ప్రియా తన రూమ్లోకి వెళ్ళి కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది. రాజ్ మంచంపై కూర్చుని ఉంటాడు. ఆదిత్య బయట ల్యాండ్లో చెట్ల దగ్గర ఉంటాడు. లావణ్య వెళ్ళి మెల్లగా ఏం ఆలోచిస్తున్నారు ఆదిత్య గారు, మీ అమ్మ నాన్న గుర్తొచ్చారా అంది. లావణ్య గారు, అమ్మ నాన్న నేను అందరం చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం, అనుకోకుండా మా జీవితాలు ఇలా అయిపోయాయి. నేనన్నా ఒక రకంగా ఎలాగోలా పెరిగాను, కానీ ప్రియా తమ్ముడు ఎన్ని కష్టాలు పడ్డారు కదా, చిన్నప్పటి నుంచి అంటేనే నా మనసుకి ఎదోలా ఉంది అంటాడు. అంతా బానే ఉంది కదా, ఇప్పుడు మీరు బాగా ఆలోచించి మీ మనసుని పాడు చేసుకోకండి అంటుంది లావణ్య. ఇక్కడుండైనా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అంటాడు ఆదిత్య. అలా వాళ్ళ కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఆ కొద్దిసేపు మాటల్లోని ఆదిత్య మనసుకి దగ్గరైపోతుంది లావణ్య. లావణ్య కూడా ఆదిత్య సాంగిత్యం చాలా బాగా నచ్చుతుంది. ప్రియా తనకు కావాల్సినవి తీసుకొని రాజ్ గారు ఇంక వెళ్దామా అంటుంది. రాజ్ సరే అని ప్రియా లాక్ చేసి వచ్చి కూర్చుంటుంది. కారులో అందరూ కలిసి ఇంటికి చేరుకునేసరికి రాత్రి 1 గంట అవుతుంది. రేపే నిశ్చితార్థం కదా, నువ్వు వెళ్ళి పడుకో అని రాజ్ లావణ్యతో అంటే లావణ్య వెళ్ళిపోతుంది. తెల్లవారుతుంది. నిశ్చితార్థ ఏర్పాట్లలో ఉంటారు అందరూ. ఈవెంట్ వాళ్ళు కూడా వస్తారు. ప్రియా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. నందిత ఏర్పాట్లను చూసి ప్రియా ఏంటమ్మా ఇలా ఉన్నాయి అంటుంది. ఏమైంది పెద్దమ్మ, అన్నీ బాగానే ఉన్నాయి కదా అంటుంది ప్రియా. ఏం బాగున్నాయి చూడు, మా స్టేటస్కు తగ్గట్టు ఉండాలి కదా అంది నందిత. మీ స్టేటసా, మర్చిపోయారా, మీకంటూ ఒక స్టేటస్ ఉంటే కదా అంది ప్రియా. నందిత గట్టిగా ప్రియా ఏం మాట్లాడుతున్నావు, పెద్దవాళ్ళతో ఎలాగైనా మాట్లాడేది అంది. నేనేమన్నాను పెద్దమ్మ, మీరు స్టేటస్ గురించి మాట్లాడుతుంటే మీకు స్టేటస్ ఏంటి అన్నాను అంది. చెలా అంటున్నావు ఆ మాటలు అంది నందిత. నేనేమన్నాను, మీకంటూ వేరేగా ఇల్లు ఉంటేగా, ఇదంతా నా ఇల్లు, ఈ స్టేటస్ నాది, అందుకే. ఏ స్టేటస్ అని అన్నాను అంటుంది ప్రియా. అంటే నీ ఉద్దేశం అంది నందిత. వేరే చెప్పాలా పెద్దమ్మ, మీకంటూ మీ ఇల్లు లేదు, ఇది నా ఇల్లు అని చెప్తున్నాను అంది ప్రియా. అంటే ఇది నా ఇల్లు కాదని అంటున్నావా అంది నందిత. అంతేగా మరి, ఇది మా ఇల్లు, నా అత్తగారిల్లు అంది ప్రియా. నీకు అత్తగారిల్లేమో, నాకు ఇది పుట్టినిల్లు అంది నందిత. ఇది నీ పుట్టినిల్లు మాత్రమే పెద్దమ్మ, కానీ పెళ్ళైన తర్వాత ఏ ఆడదానికైనా తన ఇల్లు తన అత్తగారిల్లే అవుతుంది, పుట్టినిల్లు కాదు అంది. అయినా పెద్దనాన్న ఏమైనా ఇల్లరికమా, ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నారు, ఏదో పెదనాన్న మంచితనం కాబట్టి మిమ్మల్ని భరిస్తున్నారు, మీరు ఇక్కడే ఉంటూ ఇలా చేస్తూ ఉంటే ఇక మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు అంది. ఏం చేస్తావేంటి అంది నందిత. ఏం చేస్తాను, ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాను అంది ప్రియా. నన్ను ఇంట్లో నుంచే వెళ్ళిపోమంటావా, నిన్ను అంటూ గట్టిగా అంటుంది నందిత. ష్, ఆవేశపడకు, నీకే నష్టం అంది ప్రియా.
అప్పుడే అటుగా వస్తున్న ప్రసాద్ వీళ్ళ మాటలు విని ఆగిపోతాడు. అంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటావా? నీకెంత ధైర్యం? ఇంతవరకు మా వదిలే నన్ను ఈ మాట అనలేదు. అదే పెద్దమ్మ నేను చెప్పొచ్చేది అంది. ప్రియా ప్రసాద్ వైపు తిరిగి, పెదనాన్న మీరు ఇళ్ళ రకమా అని అడిగింది. కాదు అన్నాడు. మరి మీరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు? మీరు మీ ఇంటికి ఎందుకు వెళ్ళలేదు అంది ప్రియా. నిశ్చితార్థం జరుగుతుంది. లాంఛనం ప్రకారం మీరు మీ ఇంట్లో నుంచి అన్నీ తీసుకుని వచ్చి వధువుకి పెట్టాలి. వధువుకి మేమే పెట్టి వరుడికి మేమే పెడితే ఎలా? అందుకే అంటున్నాను అంది. నందిత, నువ్వు పుట్టింటి మీద మమకారంతో నువ్వు మా ఇంటికి రాను అన్నావని నీ మీద ప్రేమతో నేను ఇక్కడే ఉండిపోయాను. ఈనాడు నా ఆత్మగౌరవాన్ని ప్రశ్నిస్తుంది ఈ అమ్మాయి. నా గౌరవాన్ని ఏనాడు మీ అన్నయ్యలు తక్కువ చేయలేదు. దానికి భంగం కాకుండా చూసుకున్నారు. కానీ నిన్నగాక మొన్నొచ్చిన ఈ ఇంటి కోడలతో నన్ను ఇన్ని మాటలు పడేలా చేస్తున్నావు. అయ్యో పెదనాన్న, నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అంది ప్రియ. నువ్వేమంటున్నావో తెలుసుకోలేనంత స్థితిలో నేను లేనమ్మా. నాకు ఒక స్టేటస్ ఉంది. నాకు ఒక ఇల్లుంది. నేను నా పెళ్ళాం పిల్లల్ని బాగా చూసుకోగలను. ఆకాష్ దగ్గరకు వచ్చి, ఇంత జరుగుతున్నా నువ్వు ఒక్క మాట మాట్లాడడం లేదు ఏంటి బావా అన్నాడు ప్రసాద్. వాళ్ళ అన్నయ్యలు ప్రియని ఏమీ అనకపోవడంతో తన ఈగో హర్ట్ అవుతుంది నందితాది. ప్రసాద్ని తీసుకుని తన అత్తగారింటికి బయలుదేరుతుంది. అసలేం జరిగిందంటే ప్రియ ఆకాష్ గారి దగ్గరకు వచ్చి, మామయ్య గారు, ఇవాళ నేను పెద్దమ్మని ఏమన్నా మీరు ఏం మాట్లాడకూడదు. నేనంతా మన మంచికే చేస్తాను అని మీరు నమ్మితే నాకు మాట ఇవ్వండి. అలా ఆకాష్ గారు సులోచన ఇంట్లో వాళ్ళు ప్రియకి మాట ఇవ్వడంతో వాళ్ళు ప్రియకి సపోర్ట్గా ఉండి ప్రియ నందితను ఏమన్నా కామ్గా ఉంటారనమాట. ప్రియ నందిత దగ్గరకు వచ్చి, సారీ పెద్దమ్మ, నేను కావాలని అనలేదు. మీరే ఆలోచించండి. ఇన్ని రోజులు మీ గురించి ఆలోచించి పెద్దనాన్న ఇక్కడే ఉండిపోయారు. వాళ్ళ అమ్మా నాన్నలకి ఏజ్ అయిపోయింది. వాళ్ళ కొడుకు వాళ్ళ కళ్ళ ముందు ఉండి వాళ్ళని ఆ స్టేజ్లో జాగ్రత్తగా చూసుకోవాలని వాళ్ళకి ఉంటుందిగా. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని కొడుకుగా చూసుకునే బాధ్యత తనది. కోడలుగా మీరు చూసుకోవాలి. ఇది మీ ధర్మం. మీకు సూటిగా చెప్తే అర్థం కాదని ఇలా చెప్పవలసి వచ్చింది. మీరు అక్కడ ఉండడమే కరెక్ట్. మీరు అక్కడి నుంచి అన్ని విధి విధానాలతో ఎంగేజ్మెంట్కి రండి. మిమ్మల్ని నేను వెళ్ళమనడం లేదు. ఇది ఎప్పుడు మీ ఇల్లే. మీరు వాట అడగాల్సిన అవసరమే లేదు. అడక్క ముందే మామయ్యలు మీకోసం యష్ కోసం ఎన్నో చేస్తుంటారు. వాటా అడిగి మిమ్మల్ని మీరే తక్కువ చేసుకున్నారు. ప్రియా ఇచ్చిన స్వీట్ వార్నింగ్తో తను చేసిన తప్పుకి బాధపడింది. చిన్నదానివైనా నా తప్పు తెలుసుకునేలా చేస్తావు అంటూ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోయింది. ప్రసాద్ ప్రియా దగ్గరకొచ్చి ప్రియా తల నిమురుతూ, ఇదంతా నువ్వు కావాలని చేశావు కదా అని నవ్వుతూ అంటాడు. పెదనాన్న చూడండి, ఏ ఆడదానికైనా పుట్టింటి మీద అభిమానం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ అభిమానం ఆదరణ ఆ పుట్టింటి నుంచి తక్కువగా వస్తుంది అనిపిస్తే తన ఈగో హర్ట్ అవుతుంది. అందుకే పెద్దమ్మ తన తప్పును తెలుసుకునేలా చేశాను. నందిత వచ్చి, ప్రియా మేము వెళ్తున్నాం, సాయంత్రం రెడీగా ఉండు. ఏదైనా పొరపాటు జరిగితే మాత్రం అస్సలు ఊరుకోను. అలాగే పెద్దమ్మ, అందరూ రండి నిశ్చితార్థానికి అని సులోచన గారి వైపు చూస్తుంది. సులోచన వసుంధరాలు కన్నీటితో నందితాని హత్తుకొని నందితకి వీడ్కోలు పలుకుతారు. నందిత అత్తారింట్లో నందితాని చూడగానే వాళ్ళ అత్తగారు వాళ్ళని గుమ్మంలోని ఆగమని దిష్టి తీస్తుంది. తన కొడుకుని కోడల్ని దగ్గర తీసుకుని ఏడుస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రసాద్ కూడా పెద్ద బిజినెస్ మైండెడ్, కానీ నందితాని విడిచి ఉండలేక అత్తగారింట్లోనే ఉండిపోతాడు. నన్ను క్షమించండి అత్తయ్య. ఇన్ని రోజులు మీ కొడుకుని మీకు దూరం చేశాను. ఈ టైంలో కూడా మిమ్మల్ని చూసుకోకుండా మీ నుండి దూరంగా ఉండి నా బాధ్యతను నేను విస్మరించాను. నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అత్తగారి పాదాలు తాకుతుంది నందిత. ఇదంతా నిజమేనా అన్నట్టు తన కొడుకు వైపు చూస్తుంది. ప్రసాద్ అవునన్నట్టు తన కళ్ళు ఆర్పుతాడు. ఇప్పటికైనా నువ్వు వచ్చావు, నాకంతే చాలమ్మా. మా ఇంటి మహాలక్ష్మి తిరిగి వచ్చింది అనేసి సంబరపడిపోతూ ఉంటుంది. మీ మనవడికి మా అన్నగారి కూతురుతో నిశ్చయం చేశాం. ఇవాళే నిశ్చితార్థం, మనం వెళ్ళాలత్తయ్య అంది నందిత. అత్తగారు సరే అని నిశ్చితార్థానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సాయంత్రం అవుతుంది. ఎంగేజ్మెంట్కి టైం అవుతుంది. అప్పుడే మల్హోత్రా మ్యాన్షన్ ముందు ఒక కారు స్పీడ్గా వచ్చి ఆగుతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.